హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్. హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు, ఆ ఏరియాలో హైటెన్షన్. కోమటిరెడ్డి టార్గెట్ గా హరీష్, వివాదాస్పద వ్యాఖ్యలు. యూట్యూబర్ పిచ్చి చేష్టలు, గాల్లోకి 20,000 నోట్ల కట్ట. అసాంఘిక కార్యకలాపాలకు ఆసుపత్రి అడ్డా. వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం. హైకోర్టుకు కాకినాడ పోర్టు ఎంవీ స్టెల్లా నౌక. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట. రాజకీయ నాయకులు ర్యాలీలు తీయటం కామన్. అధికారులతో బస్సులతో కార్నర్ పెట్టి ర్యాలీ నిర్వహిస్తారు. కానీ ఈ రోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీ వెనుక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆటోలో అసెంబ్లీకి బయలుదేరారు. కాకి యూనిఫామ్ వేసుకుని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి 25 ఆటోలు బయలుదేరారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే తలసాని ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డు వరకు వచ్చారు ఎమ్మెల్యేలు. ఇక బయట ఉన్న ఆటోల్లో ఎక్కారు. కానీ అక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆటో నడిపే డ్రైవర్లను అసెంబ్లీ లోపలికి రానివ్వరు. దీంతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎవరికి ఆటో డ్రైవింగ్ వచ్చు అనే సందేహం ఏర్పడింది. దీంతో వెంటనే నాకు ఆటో నడపటం వచ్చు అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి ఆటోను హ్యాండిల్ పట్టుకున్నారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మరో ఆటో అందుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొందరు సభ్యులు తాగి వస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు దబాయించడం తప్ప వేరే పని చేయటం తెలియదని ఫైర్ అయ్యారు. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి కమిషన్ తీసుకోవటం మాత్రమే ఆయనకు తెలుసునన్నారు. హరీష్ రావు 10,000 కోట్లు దోచుకున్నాడని తీవ్ర ఆరోపణ చేశారు. 7 ఏళ్లైనా ఉప్పల్లో ఫ్లైఓవర్ను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాను కమిషన్ తీసుకున్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలన్నారు. కొందరు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చూడండి, మీ మాజీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజలు తాగి ఎవరు హెలికాప్టర్ కింద పడ్డారు, తాగి ఎవరు ఫామ్ అవుతుంటారు. మరి మీ ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇలా తాగి ఫామ్ హౌస్ అనుకుంటే మీరా మా మంత్రి గురించి మాట్లాడాలి, మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడాలి. గౌరవం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు, మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి, ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష. మీ లెక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు లెక్క ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష. అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి. మీ లెక్క కమిషన్లు, ప్రతి దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా అధ్యక్ష. హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మైలర్దేవ్పల్లిలో, లక్ష్మీగూడలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేస్తున్నారు. ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణాలను అధికారులు తొలగిస్తున్నారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు అక్రమంగా చేసిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కూల్చివేతల సందర్భంగా ఎలాంటి వివాదాలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే అధికారులు పెద్దలను వదిలేసి తమలాంటి చిరు జీవులను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉంటే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు కూల్చివేయక తప్పదన్నారు.
స్టార్ట్ చేసేసి మరి ఇప్పుడు ఆయన ఇల్లు కూడా కొంచెం ముందే ఉన్నట్టుంది కదా. ముందేందన్నా మొత్తం ఈ ఎమ్మెల్యే చుట్టుముట్టు మాట రేకులు ఉన్నాయి, మొత్తం షెడ్లు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా రూల్స్ ప్రకారం అయితే అన్ని చేయాలి కదా, అవన్నీ చేయాలి కదా. రూల్స్ ప్రకారం ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోడ్ వైండింగ్ అయింది, మళ్ళీ ఎక్స్ట్రా ఫీట్లు 75 ఫీట్లు ఎక్స్ట్రా జరిగింది. జరిగినాక లోపలికి ఉన్నాయి పర్మిషన్ ఉన్న ఇల్లు దగ్గరకు వచ్చి మళ్ళీ గూల కొట్టిరు. మరి ఇక్కడ చేసినప్పుడు మరి అక్కడ కూడా చేయాలి కదా రూల్స్ ప్రకారం. దీని పరిధి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఓకే. సోషల్ మీడియాలో తమ రీల్స్ కి లక్షల్లో లైకులు రావాలి, వేలలో ఫాలోవర్స్ పెరగాలి, దెబ్బకు సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలనే కొంతమంది పిచ్చి పరాకాష్ఠకు చేరుతోంది. లైక్స్, ఫాలోవర్ల కోసం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల కొంతమంది తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంటే మరికొంతమంది ప్రజలు ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బాలనగర్ కు చెందిన భాన్ చందర్ అలియాస్ చందు అనే యూట్యూబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి 20,000 నోట్ల కట్టను విసిరేసి మనీ హంటింగ్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ నోట్ల కట్టను వెతికి డబ్బులు పొందండి అని వీక్షకులకు ఛాలెంజ్ పెట్టాడు. దీంతో ఆ డబ్బు కోసం జనాలు ఓఆర్ఆర్ రోడ్డుపైకి భారీగా వచ్చారు. తమ వాహనాలను రోడ్డుపైన ఆపి యూట్యూబర్ విసిన డబ్బును వెతకడం మొదలుపెట్టారు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ 9 దగ్గర ఉంది. మీకోసమే అక్కడ 20,000 చేసిన. ఆల్ ద బెస్ట్. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. బాయ్ బాయ్. గత 2014-19లో నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ విఆర్ హై స్కూల్ పైన ఒక కాలేజీ 11th క్లాస్ 12th క్లాస్ స్టార్ట్ చేసాం. అది రెసిడెన్షియల్. ఒక 300 మందిని తీసుకునేవాళ్ళం. ఒక 150 మంది నెల్లూరు వాళ్ళకి, ఒక 150 మంది బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాం. అద్భుతంగా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటీలో, ఎన్ఐటీలో, IIITలో, బిట్స్ పిలానీలో, డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి అప్పుడుతుంటారు. ఎలక్షన్ అప్పుడైతే 5-6 మంది వచ్చారు. మేమంతా ప్రచారం చేస్తాం సార్ అని. పేదలు, నిరుపేదల కోసం రెసిడెన్షియల్ పెట్టాం. దాదాపు వారానికి ఒకసారి నేను వచ్చేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసి హాస్టల్ గిస్టల్ అన్నీ తీసేసింది. పేద ప్రజలు, పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టాఫ్ పెట్టా. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచే ఐఐటీ చెప్పే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జోగ్రఫీ నేనే ఫ్రీగా ఇచ్చా. జీతాలు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం. ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంతో ఉన్నత స్థితికి నారాయణ ఇన్స్టిట్యూట్స్ తీసుకుని ఈరోజు మంత్రిని అనే ఉద్దేశంతో ఆ రోజు పేదల కోసం చేశారు. కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి హాస్టల్స్ తీసేసి దిక్కుముక్కు లేకుండా చేశారు. అయితే మొన్న ఎలక్షన్స్ ముందు నేను అందరికీ చెప్పాను ప్రజలకి, మళ్ళా అదే విఆర్ హై స్కూల్లో ఒక చక్కటి స్కూల్ స్టార్ట్ చేస్తే ఈసారి
చక్కటి స్కూలు, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా, నర్సరీ టు ఇంటర్మీడియట్ డే స్కాలర్స్ అయితే నిరుపేదలకు 2000 మందికి స్టార్ట్ చేస్తానని చెప్పాను. ఈరోజు పెన్నారి వారి కట్ట మీద కావచ్చు, సర్రేపల్లి కాలువ కట్ట మీద కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట మీద కావచ్చు, అనేక స్లమ్స్లో ఉండే నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది తల్లులు ఆ పాచి పని చేసుకుంటూ ఉన్నారు. స్కావెంజర్స్, స్వీపర్స్, వాళ్ళకు వచ్చేది అంతంత మాత్రం. అయితే వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది వాళ్ళ పిల్లవాడు ఉన్నత స్థితికి పోవాలని. ఒక కలెక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఇలాంటి ఒక సైంటిస్టు, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని. కానీ వాళ్ళకి ఆపర్చునిటీ తక్కువ. ఆ ఆపర్చునిటీ కల్పించడం ప్రభుత్వం బాధ్యత. అందుకే మన ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో నేను మాట్లాడా. ఒక 4 ప్లేసుల్లో, ఈ ఆంధ్రప్రదేశ్లో 4 ప్లేసుల్లో మోడల్గా స్కూల్ స్టార్ట్ చేస్తాం. స్మార్ట్ స్కూల్స్ హై స్టాండర్డ్తో పెడతాం. కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా బెటర్గా చేస్తామంటే వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్టార్ట్ చేయమన్నారు. నేను చెప్పాను, గతంలో ఇలా చేశాను సార్, ఆ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, అక్కడ స్టార్ట్ చేస్తామంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమన్నారు. ఒకటి ఉత్తరాంధ్రలో, ఒకటి రాయలసీమలో, ఒకటి నెల్లూరు, ఒకటి విజయవాడ, గుంటూరు, ఆ పరిసర ప్రాంతాల్లో మోడల్గా స్టార్ట్ చేయడానికి అంగీకరించారు. ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ విఆర్ఐ స్కూల్ ఏదైతే ఉందో, ఇదే స్కూల్లో నేను చదివాను, పక్కన ఇదే కాలేజీలో చదివా. 1972 10th క్లాస్ ఇక్కడే రాశాను. 1977 పక్కన డిగ్రీ ఇదే కాలేజీ నుంచి రాశాను. ఈరోజు జేసీ గారు యాక్చువల్గా ఈ క్యాంపస్ మొత్తానికి ఇన్ఛార్జి, వారిని మున్సిపల్ కమిషనర్ తీసుకొచ్చాను. ఇమీడియట్గా రేపు నుంచి ఇదంతా క్లీన్ చేసి రూమ్లంతా ఎలా చేస్తే ఇవంతా ఒక హైజీనిక్ వాతావరణంలో హైటెక్గా ఉంటుందో స్టడీ చేయమని చెప్పాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళతో కూర్చొని దాని మీద ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేస్తాం. మార్చి 31 లోపల వర్క్ కంప్లీట్ చేసి అన్ని క్లాస్ రూమ్లకి చక్కటి ఇంటరాక్టివ్ బోర్డు ఇస్తాం. అన్ని ఆల్ క్లాస్ రూమ్స్. ఆ విధంగా యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ టీచింగ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం ధ్యేయం. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం. అంటే ఇక్కడ జరిగే ఎక్స్పెండిచర్ అంతా మున్సిపాలిటీ బేర్ చేస్తుంది. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యాజిటీస్గా వాళ్ళ యొక్క షెడ్యూల్, వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని డిఓ కంట్రోల్లో ఉంటాయి. అల్టిమేట్గా అటు డిఓ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇటు మున్సిపల్ శాఖ. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేయటం మాత్రం మున్సిపల్ శాఖ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని. ఎడ్యుకేషన్ రన్ చేయటం అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. స్టెల్లా నౌక వివాదం హైకోర్టు తలుపు తట్టడంతో అధికారుల్లో గుబులు స్పష్టంగా కనిపిస్తుంది. తమ రైస్ మిల్లులకు చెందిన పారా బాయిల్డ్ బియ్యాన్ని నౌకలో ఎగుమతి చేసేందుకు అధికారులు అనుమతులు ఇవ్వటం లేదంటూ 3 రైస్ మిల్లుల ప్రతినిధులు హైకోర్టులో జిల్లా కలెక్టర్, పోర్ట్ ఆఫీసులపై కేసు వేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చెగిలి స్టెల్లా నౌకలు సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీకి చెందిన 4000 మెట్రిక్ టన్నుల ముడి బియ్యంతో 1320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉందని వాటిని ఆన్ లోడ్ చేయించి మిగిలిన ఎగుమతి సరుకు ఎక్కించిన తర్వాతే నౌకకు ఎప్పుడు పచ్చజెండా ఊపాలో ఆ తేదీని నిర్ణయిస్తామని తెలిపారు. ఇక నౌకలో లోడ్ అయిన 38,000 మెట్రిక్ టన్నుల్లో కేవలం 4,000 మెట్రిక్ టన్నులు రా రైస్ గాను, మిగిలిన బియ్యం బాయిల్డ్ రైస్ గాను అధికారులు తేల్చడంపై పలు సందేహాలకు తావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. డేట్ ఆఫ్ సీజర్ 4/12/2024 సార్. లొకేషన్ షిప్ టు హ్యాచ్ నెంబర్ 1. వెయిట్ అంతే, దాని వెయిట్ అయింది 500 గ్రాములు. అది అవసరం లేదు సార్. ఇది రాయాలి కదా. దానికి మేము I don't know this. మేలాడుకోండి.
ఎక్కద్దా సార్ ఈ 50 kgs కదా సేమ్ మార్క్ ఇది ఏ కేజీ వైట్ లిల్లీ వచ్చి వెంకటేష్ సాటెక్స్ చెప్పారు అది దాన్ని ఇష్టపడదు ఇదండి కాసే కదా వచ్చాడు సాయంత్రం అయిపోతాం నాకు ఇబ్బంది ఒకసారి నేను మాట్లాడి చెప్తాను బ్యాగ్ నైస్ బ్యాగ్ లోపలికి వెళ్ళమని గైడ్ చేయమంటే ప్లేట్ ఇగో దిగండి దిగండి ఫస్ట్ కుదరదా మీరు చేతి పంపిద్దాం నేను అది ఆఫ్ చేయండి ఇప్పుడు బస్ ఇంకొక వెళ్ళింది 4 అడుగులు 5 అడుగులు ఉంటాయి ఇంకొక 5 అడుగులు వెళ్ళాలి సరే రౌండ్ చేయాలి సార్ పైకి వచ్చాయంటే ఈ జాగ్రత్త ఈ జాగ్రత్త నేను వచ్చేసరికి సాయంత్రం స్వామి నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన 6 ఏళ్ల బాలుడికి ఆరోగ్య సమస్యలు రావడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. బాలుడికి చికిత్స అందిస్తున్న వైద్యులకు లక్షణాలను బట్టి పలు అనుమానాలు రావడంతో పరీక్షలు నిర్వహించారు. బాలుడికి జికా వైరస్ సోకిందనే అనుమానంతో మరోమారు రక్త నమూనాలు సేకరించి పుణేలోని ల్యాబ్కు పంపించారు. ముందస్తు చర్యలో భాగంగా వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులు బాలును చెన్నైకి తరలించారు. జికా వైరస్ అనే వదంతులు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ స్పందించి వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికి దోమ కానీ ఉందనుకోండి లార్వా దాంట్లో ఆ లార్వా మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోద్ది. లేకపోతే లార్వా ఉందనుకో అది మరి వారానికి కరెక్ట్గా అది దోమలాగా తయారయ్యి మీకే కొడుతుంది. ఓకే ఈ పాప వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెల్లెలా ఇప్పుడు ఎలా ఉంది బాబుకి ఏం బాగానే ఉంది. మెమరీ లాస్ ఎవరిని కనుక్కోలేకుండా ఓకే ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఈ జ్వరం
ఫిట్స్ వచ్చేసి అబ్బాయికి ఫస్ట్ 9 నెలల బాలప్పుడు బాబు పుట్టినప్పుడు కూడా ఇదే సేమ్ జ్వరము అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయా? నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ పారిశుధ్య కార్మికురాలు రాత్రి ఓ వ్యక్తిని ఆసుపత్రి గదికి పిలిపించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం అతని భార్యకు తెలియడంతో ఆమె ఆసుపత్రికి చేరుకుంది. దీంతో సదరు గృహిణి తన భర్త పారిశుధ్య కార్మికురాలతో సంబంధిత గదిలోనే ఉన్నాడని, ఆయనను తనకు అప్పగించాలంటూ తాళం వేసి ఉన్న గది ముందు బైఠాయించి ఆందోళన చేసింది. దీంతో గృహిణిని ఆమె కుటుంబ సభ్యులు సమాధానించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది తాళం తీయగా అతను పరారయ్యాడు. గతంలో కూడా ఈ ఆసుపత్రి లాంటి తరహా ఘటనలు తరచూ జరగగా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. झालं काय झालं केव्हापासून होय होय बाई कोणतं गाव आहे असेल तुमचं कोणतं गाव आहे याचं नाव काय ये बाई कोण आहे मग तुमचेच होता की येते आता ताला टाकले तर बाई काय नाव आहे अनिता बाई मी काल बोलवा का मी काय భూ ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువచ్చిందని, దీనికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందిస్తున్నట్టు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పొంగూరి నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి ఆయన రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తప్పులు, భూ కబ్జాలతో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. రైతుల పాస్ పుస్తకాలు, హద్దురాలపై జగన్ బొమ్మలు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. సుమారు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు మిగిల్చిపోయారన్నారు.
శాసనసభ్యులు మన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు, వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనమూరు కృష్ణమ్మ గారు, శాసనసభ్యులు పూర్వంల రామకృష్ణ గారు, సురేష్ గారు, కృష్ణారెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చాలా దూరం నుంచి వేరే కార్యక్రమాలకు పోతున్నానని నాకు చెప్పి వెళ్ళి మళ్ళీ కార్యక్రమంలో ఎలాగైనా ఉండాలని చెప్పి ఎక్కువ దూరమైన ప్రయాణం చేసి వచ్చిన మన కమిషనర్ శ్రీ సత్యనారాయణ గారు, అలాగే ఆర్జేసీ ఆజాద్ గారు, దేవాదాయ శాఖ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇక్కడ చేరినటువంటి అర్చకులు, ఆగమ పండితులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు పూజ్యులు కీర్తిశేషులు స్థలదాత అయినటువంటి నరసింహాచార్య గారి యొక్క ఈరోజు వారి జన్మదిన నక్షత్ర కాలం కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉండాలని, నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లా, ఈ ప్రాంతమంతా సకల సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క తల్పగిరి రంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు అన్నీ ఉంటూ ఈ జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని ఆలయాలు మారాలని, మార్పు చేసే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు నడుస్తూ ఉంది. అందరూ కూడా సహకరించండి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఆధ్యాత్మిక రంగం కూడా అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనే విశ్వాసం, నమ్మకం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. అందుకని ఆయన ఎంత పెద్ద కార్యక్రమాలు ఉన్నా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఆమోదం తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వారి ఆశీస్సులు మనకు అన్నీ ఉన్నాయి. అలాగే దేవదేవుల యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆధ్యాత్మిక రంగం నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రంలో ఆధ్యాత్మికత రావాలి, దైవం యొక్క
ప్రాధాన్యతని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏ మతానికి వ్యతిరేకులు కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఆలయాల పట్ల గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది. అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం 85 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఫారూక్ గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం. ఇది కింది అంతస్తు వరకే ముందు మంజూరై నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతినిస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి, ఆధ్యాత్మికత, దైవం పట్ల భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది. పూర్వీకులు, పెద్దలు, సిద్ధాంతులు, అనేక మంది పండితులు భారతదేశానికి ఆధ్యాత్మికతను రావడానికి, చేకూర్చడానికి అనేక సందర్భాల్లో యాగాలు, హోమాలు చేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. దురదృష్టం 5 సంవత్సరాల గత ప్రభుత్వ కాలంలో సనాతన ధర్మం అనేది మర్చిపోయింది. పాలకులు నిర్లక్ష్యం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆటో నడుపుతూ అసెంబ్లీకి కేటీఆర్. హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు, ఆ ఏరియాలో హైటెన్షన్. కోమటిరెడ్డి టార్గెట్ గా హరీష్, వివాదాస్పద వ్యాఖ్యలు. యూట్యూబర్ పిచ్చి చేష్టలు, గాల్లోకి 20,000 నోట్ల కట్ట. అసాంఘిక కార్యకలాపాలకు ఆసుపత్రి అడ్డా. వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ కలకలం. హైకోర్టుకు కాకినాడ పోర్టు ఎంవీ స్టెల్లా నౌక. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.